హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ కూల్గా వాటర్ తాగాలి అనిపిస్తుంది. మన హెల్త్కి చాలా మంచిది కుండ వాటర్ అని తెలుసు. చాలామంది ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లో ఆ వాటర్ కూడా అవాయిడ్ చేయడం మనలో చాలామందికి అవగాహన వచ్చింది. అంతేకాదు తెలంగాణలో ఇంకా 2 రోజుల్లో ఉగాది పండుగ ఉంది. ఉగాదికి ముందు కూడా మన వాళ్ళకి ఎక్కువగా ఇక్కడ తెలంగాణలో కుండలో ఉగాది పచ్చడి చేస్తారు. ఇక్కడ మనం కుండల దగ్గరికి వచ్చాం. ఇక్కడ వాళ్ళు కుండలు అమ్మే వాళ్ళతో మాట్లాడదాం. ఇలా ఇక్కడ ఎలా కుండలు అమ్ముతున్నారు, ఇక్కడ కాస్ట్ ఎలా ఉంది, సమ్మర్కి వాళ్ళకి ఇక్కడ ఎంతమంది పర్చేస్ చేస్తున్నారో అనేది తను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ మీకు ఇక్కడ రోజు కుండలు అమ్ముతూ ఉంటారు, ఎంతమంది వస్తున్నారు, ఎలా కొంటారు? ఇక్కడ మామూలుగా ఇక్కడ రోడ్డు కదమ్మా, వచ్చిపోయే వాళ్ళు వస్తారు. ఎవరు ఎక్కడ నమ్మకం ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి తీసుకుంటారు. ఏదో మనం ఇట్లా రేటు చెప్తాం, తగ్గించేదాకా కొనరు. దీనికి ఫస్ట్ నుండే వృత్తికి ఇది తయారైన వృత్తి అప్పటి సందే రేటు లేదు కాబట్టి దీనికి రేటు మాట్లాడి తీసుకుంటాం. ఇక ఏదో ఒక రేటుకు 10-20 చూసుకొని ఇస్తాం. అమ్మ మీరు ఇవి కుండలు ఎక్కడి నుంచి తయారు చేసి తీసుకొస్తారు? ఇక్కడే తయారు చేస్తారా? ఇక్కడ తయారు ఏం లేదమ్మా, మా కూకట్పల్లి వరకు ఫుల్ తయారు చేసినాం, మేమే బయట నింపినాం. ఇప్పుడు మా చెరువులు మొత్తం పెద్ద కాంప్లెక్స్లు వైన్స్ అంది, అంత వానలు ఇవి మురికి నీళ్ళు పడి ఇంత మట్టి తీయలేకపోతున్నాం. మేము బయటకెళ్ళి మట్టి కూడా బయటికి తెస్తున్నాం. ప్రతి ఒక్క దానికి మట్టి అవసరం, కుమ్మరి మట్టి, మన చెట్ల మట్టి కాకుండా బయటకెళ్ళి మేము కొనుక్కొస్తాం. వడవోసిన మట్టి 10,000-5,000 పెట్టి తెస్తాం. మళ్ళీ ఒకవేళ బొమ్మలు వినాయకుని బొమ్మ పచ్చిది కావాలంటాం, ఆ మట్టి కొనుక్కొచ్చి మా దగ్గర పెట్టుకుంటాం, పచ్చి మట్టి. మరి మీరు ఎక్కడి నుంచి ఈ కుండలు తయారు చేసి ఇక్కడికి తీసుకొని వస్తారు? మీకు దీంట్లో ఏమన్నా లాభం వస్తుందా? అంటే కుండలు మనం ఇక్కడి నుంచి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉంటాం, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. చాలా ఒక చిన్న పిల్ల పుట్టిన పిల్లని ఎట్లా సాకాలి ఆ విధంగా మంచిగా గడ్డేసి మొత్తము ట్రాన్స్పోలర్ పెద్ద డీసీఎంలల్లో నింపుకొని తీసుకొస్తాం. డీసీఎంలల్లో తెస్తుంటే ఏంటంటే వీరకట్టలు ఉన్న కాడ కూడా కొన్ని పోతుంటాయి. ఇక ఉన్న దాంట్లోనే మేము 10-20 చూసుకొని బయట కూలికి ఎందుకోవాలి, ఇక మన పని మనం చేసుకుందామని ఇవి వృత్తి చేసుకుంటాం. మీకు ఉన్న వృత్తి మీద ఇదితో ఇది ఇంకా ఇప్పటికి దీంట్లో వచ్చినా రాకపోయినా లాభం చేసుకుంటాం. మాకు 10 రూపాయలు వచ్చినా రాకపోయినా ఇదే మాకు మంచిగా అనిపిస్తుంది. ఒకరి చేతి కింద పోయి ఎందుకు చేయాలి, మన పని మనం చేసుకుందాం అని చేసుకుంటున్నాం. ఇక్కడ బిజినెస్ ఎలా జరుగుతుందమ్మా? ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, కుండలు కొనడానికి చాలా మంది వస్తున్నారమ్మా. ఇప్పుడు ఈ సంవత్సరం జర ఎండలు తక్కువ ఉన్నాయి, మామూలుగా నడుస్తుంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, నడుస్తుంది. ఆ మధ్యలో మంచిగా నడిచే సమయంలో వానలు వచ్చేసినాయి. ఇక ఇప్పుడు ఉగాదికి మంచిగా అందరూ కొత్త శుభాకాంక్షలు అని చిన్నవి అన్ని పచ్చళ్ళు తీసుకుపోతారు. మన దగ్గర చూపించండి, ఉగాదికి ఎలాంటి కుండలు మీరు తయారు చేసి తీసుకొచ్చారు, ఎలాంటి కుండలు ఎక్కువ? ఇవన్నీ ఉగాది అమ్మా, ఇవన్నీ ఉగాది. చిన్న దానికాడికి వెళ్ళి ఇవన్నీ పెద్దవి, ఇవి చిన్నవి ఒకరొకరు ఇంతవి చేసుకుంటారు, అందులో చేసుకుంటారు. ఇగో ఇవి చేసుకుంటారు సాంప్రదాయానికి, ఇగో ఇలా చేసుకుంటారు అన్నమాట. ఇళ్ళల్లో చేసుకుంటారు, మేమేమో ఇట్లా చేస్తాం. ఇళ్ళల్లో అన్ని ఇట్లా చేసుకుంటారు. దాని తర్వాత ఇగో ఇది చేస్తారు, అందులో చేస్తారు. అది తర్వాత ఇది దీంట్లో చేస్తారు ఎక్కువ మంది ఉన్నోళ్ళు. ఉగాది పచ్చడి చేశాక అదే కుండని మళ్ళీ మంచినీళ్ళకు వాడితే అది మళ్ళా బెల్లము చింతపండు లాగుతుంది కాబట్టి చల్లగా కాదు, కొంచెం వాసన వస్తుంది. అందుకే చిన్నవి తీసుకుంటారు, పెద్దదొకటి చిన్నదొకటి తీసుకుంటారు. అవును, మీరు చెప్పాక ఇప్పుడు అర్థమవుతుంది. అంటే దాంట్లో ఉగాది పచ్చడి చేశాక మళ్ళీ ఆ కుండ మనకి చల్లగా కావు ఎక్కువ, ఎందుకంటే బెల్లం చింతపండు లాగేస్తుంది కదా, చల్లగా కాదు. మన అందుకే ఇక తెలిసిన వాళ్ళు ఏంటంటే చిన్న దాంట్లో పచ్చడికి తీసుకుంటారు, నీళ్ళకి పెద్దది తీసుకుంటారు. ఇక తెల్లని వాళ్ళు తీసుకున్నాక ఏంటంటే అమ్మ చల్లగా అయితే లేవంటే నువ్వు ఇట్లా పచ్చడి చేసినావా అంటే అవ్వమ్మ అన్నారు. ఇక చల్లగా కాదు, ఇక గట్లనే వాడండి ఓ గుడ్డ చుట్టి అని చెప్తాం. అమ్మ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలా మంది కూడా నాన్ స్టిక్ ఇవన్నీ వదిలేసి కుండలలో వండుతున్నారు. మీ దగ్గర ఇక్కడ కూరలు కర్రీస్ చేసుకోవడానికి కూడా గిన్నెలు ఉన్నాయి, ఒకసారి చూపిస్తారా? కర్రీస్ చేసేటివి ఎలా ఉంటున్నాయి? ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉంటున్నాయి? సైజు నుంచి ఇవన్నీ కరెక్ట్ ఈ సైజుకి వెళ్ళి ఈ సైజు కొంటారు, మళ్ళీ ఈ సైజు కొంటారమ్మా. మళ్ళీ ఈ సైజు ఎక్కువ మంది ఉంటే ఇది అమ్మ. కొన్నేమో ఎర్రగా ఉన్నాయి, కొన్నేమో నల్లగా ఉన్నాయి. డిఫరెంట్ మట్టి ఒకటే అమ్మా, ఇది నల్లగా కాలుస్తారు. దీనికి మంది ఎక్కువ కావాలి, పని ఎక్కువ ఉంటది, మచేస్తారు. దానికోమో బురద రాసి ఎరుపు కాలుస్తారు.
ఇది కాలడమే ఇది కాల్చడం తప్పితే దీంట్లో ఎలాంటి రంగులు ఏమి ఎలాంటివి లేవు. ఇందులో మాత్రం ఇప్పుడు రంగులు ఎలాంటివి కలుస్తలేవు. కలిసినవి వస్తున్నాయి. కలిసినవి నాన్ స్టిక్ అని అడుగుతారు. కావమ్మా ఇవి అచ్చు మట్టి అంటే ఈ ఎర్రగా పూత ఎందుకు వేస్తారు అంటే ఈ ఎర్రగా వేస్తేనే మాకు మంచిగా పోతుందమ్మా. ఇప్పుడు ఇది ఇంట్లో ఎర్రవి కూడా వచ్చినాయి. మీరు ఎందుకంటే నల్లయ్య వద్దు అంటారు సాంప్రదాయ ప్రకారం. ఒకరు మాకు నల్లయ్య కావాలి అంటారు. ఆ రకంగా నల్లయ్య ఎర్రయ్య ఒకదాన్ని తయారు చేయించుకుంటూ వచ్చినాం. ఇది ఏంటంటే చాదినగర్ అవతలకి వెళ్ళి వస్తుంది. ఓకే, ఈ మీరు కుండల దగ్గర చేసే మట్టి ఏనా ఇది లేకపోతే దీనికి కుమ్మరి మట్టి? కుమ్మరి మట్టి, ఏ మట్టి రాదు. చెల్లరల్లా తీసే కుమ్మరి మట్టే వస్తుంది. ఈడ ఆడ ఇప్పుడు మన ఇటుకలకు గోడలకు చెట్లకు వాడతారు కదా, ఆ మట్టి రాదు. శాస్త్రమైన చెల్లరనే మంచి మట్టి. మా ఊళ్ళో చాలా చెల్లరు, రంగరాని చెరువు అంటే నల్ల చెరువు, ప్రగతి నగరు, ఈడ పరికి చెరువు, ఇంట్లో మొత్తం వెళ్తుండే మట్టి. ఇప్పుడు ఎండ్లకి వెళ్ళి ఇంత మట్టి తీస్తలేము. ఎందుకంటే తీస్తే పెడితే మా చేయిలే వాసన వస్తున్నాయి. మాకు అంత ఇబ్బందికరం వచ్చింది. ఇప్పుడు ఈ మట్టి అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? అంతా ఇప్పుడు ఊర్లకి వెళ్ళేది ఇస్తున్నాం. ఊర్లలో నుంచే తీసుకొస్తారు. ఊర్లల్లో ఇప్పటి వరకు అయితే నడుస్తుంది. సర్పంచులు ఉన్న ఏరియాలలో చిల్లరకు పైసలు కట్టి కిరాయిలతో పోసుకొస్తున్నాం. మీరు ఈ మట్టి తీసుకొచ్చుకోవాలి అంటే చెరువులో నుంచి అక్కడ కూడా వాళ్ళకి డబ్బులు పే చేయాలి. అక్కడ చెరువు ఎవరైతే ఇప్పుడు ఇది అంతా ల్యాండ్ కొన్నారు, అందులో చెరువు ఉంది. ఆ ల్యాండ్ కొన్న వాళ్ళకు పైసలు కట్టి మనము జేసీపులతో నింపుకొని మళ్ళీ ఇంటికి కాడ పోసుకోవాలి. అమ్మ, రోజు ఎన్ని అమ్ముతారు? మీకు ఎంత లాభం వస్తుంది? రోజు వరకు కుండలల్లో తెలియదమ్మా. మేము అమ్మడం పెట్టడం మేము కొనుక్కొచ్చిన వాళ్ళకు. కానీ తయారు చేసిన వాళ్ళకు ఎప్పుడెప్పుడే తెలిసిపోతుంది పలానా వాళ్ళకి ఇంత సరుకు వేసేసినాము అని. కానీ మాకైతే అమ్మినాక లాస్ట్ ఫైనల్లోనే తెలుస్తుంది. రోజు ఖర్చుల వరకు అట్లా వస్తాయి. మీకు ట్రాన్స్పోర్ట్కే ఎక్కువ డబ్బులు అవుతాయి కదమ్మా? వరకు ఎక్కువ అవుతాయి, లేబర్కి ఎక్కువ అవుతాయి. మళ్ళీ మేము ఇక్కడ చదువుకోవాలి, తీయాలి, పెట్టాలి. ఆ విధంగా అవుతాయి అమ్మ అన్ని మాకు ఎందుకంటే ఇది బాగా అలవాటు అయింది కాబట్టి మా ఊరికి ఇదే చేస్తాం. మీ వాళ్ళే తయారు చేస్తారా ఇవన్నీ? కుండలు ఇవన్నీ కుమ్మరలే చేస్తారు, వేరే వాళ్ళకి ఎవ్వరికి రావు. ఎక్కడుంది మీకు ఇది తయారు చేసి? ఎక్కడి నుంచి చేసేది శంకర్పల్లి దగ్గర చందీపే దాటినాక మళ్ళా దెడిచెల్ర దాటినాక మహబూబ్నగర్ దాటినాక నారాయణపేట, ఇక ఇక్కడ ఘనపూర్, ఇక్కడ చెవులకి వెళ్ళి అంతా తెస్తాము. అంత దూరంకి వెళ్ళి తెస్తాం మేము. అక్కడి నుంచే తెచ్చుకుంటారు. అక్కడ మట్టి తీసుకొచ్చి అక్కడ నాకు మట్టి దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళే కాల్చి చేసి వేస్తారు. మేము పోయి చూసుకొని వేసుకొచ్చుకోవాలి. మీరు వాళ్ళకి ఇట్లా పే చేస్తారా? కుండకి ఇట్లా అని పే చేస్తారా? అని వేస్తారు. ఇప్పుడు ఇది ఉన్నది అనుకో 200 వేస్తారు. మేము అప్పుడు 250, 300 చెప్తే 250 వరకు అవుతుంది. మనకు ఒక కుండ అమ్మితే 20 రూపాయలు ఉంటుంది మీకు. అంతే అన్ని తీసేస్తే 20-30 వస్తుంది. ఒక్కొక్క దానింబడి 15 కూడా వస్తుంది, 10 కూడా వస్తుంది. చిన్న దానింబడి 2 రూపాయలు కూడా వస్తుంది. ప్రమీద ఎంబడి ఒక డజన్ ప్రమీదలు అమ్మినాం అనుకో మనకు 10 రూపాయలు, 5 రూపాయలు వస్తాయి ఒక డజన్ ఎంబడి. అట్లా 1000 ప్రకారం తెచ్చి అమ్ముతాం. ఒకరొకరు 4 డజన్లు తీసుకుర్రు అనుకో 20 రూపాయలు వస్తాయి. అది చూసుకొని ఇస్తాం. ఒక డజన్ ఉన్నాయి అనుకో 6 రూపాయలు 7 రూపాయలు చూసుకొని ఇస్తాం డజన్ లాగా. ఇక ఒక గురిగి అమ్మినాం అనుకో గురిగిలా 5 రూపాయలు వస్తుంది, ఇంకో గురిగిలో 2 రూపాయలు వస్తుంది, ఇంకో గురిగిలో 10 రూపాయలు వస్తుంది. అట్లా ఆ రకంగా సైజులు అన్ని రకాల సైజుల్ని బట్టి మీరు అమ్మేదాన్ని బట్టి ఉంటుంది. అమ్మ, ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పుడైతే బిజినెస్ ఎలా నడుస్తుంది? అంటే ఇప్పుడు ఉగాది కదమ్మా, ఉగాది రేపు ఎల్లుండి ఏమన్నా నడుస్తుంది. ఇప్పుడు మామూలుగా సింపుల్ గా మంచినీళ్ళ వరకు నడుస్తుంది. ఉగాది పచ్చడికి ఎక్కువ ఇక్కడ తెలంగాణ వాళ్ళు కుండలలోనే చేస్తుంటారు. మొత్తం ఉగాదికి మొత్తం చిన్న కుండలే తీసుకుంటారు. మీకు ఇక్కడ బిజినెస్ బాగానే నడుస్తుందా ఉగాది? పర్వాలేదమ్మా, ఇక్కడ పర్వాలేదు. ఉగాది ఇక్కడ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు. శనివారం అమాస కదా, ఆదివారం నాడు అమాస రోజు చేస్తారు వడ్లోళ్ళు కమ్మరోళ్ళు. అమాస నాడు తప్పకుండా కొంటారు. ఆయననే పండుగ చేస్తారు. మన అసలు చాలా మంది కుండలు కొనడం అలా చెయ్యరు కదా, అలా వృత్తి అది. వడ్లోళ్ళు, హౌసులోళ్ళు, కమ్మరోళ్ళు. ఇక మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ పండుగ రోజు పొద్దుటనే వస్తారు. ఈ టైం కల్లా కొనడం కూడా అయిపోతుంది. కుండలు కూడా ఏ సైజ్ నుంచి అమ్మా? మినీ సైజ్ 5 లీటర్ల నుంచి 10 లీటర్స్, 10 లీటర్లు, 20 లీటర్ల వరకు ఉన్నట్టున్నాయి కదా కుండల సైజులు కూడా. 30 లీటర్ల వరకు లాస్ట్ అమ్మా. 30 లీటర్ల వరకు, 30 లాస్ట్. ఇంకా సల్వేంద్రి అంటే మాకు జాగ లేదు, సల్వేంద్రి కుండలు తేను నేను. అయినా నాకు చేత కాదు తేనీకే కూడా. నాకు ఏది చేతనవుతుందో లేపి నీళ్ళు పోసి చూపియాలి కదా. అందుకే ఇవి వరకు లేపుతా నీళ్ళు పోసి చూపించి ఇస్తా.
ఆ సల్మేంద్రి పెద్దగా ఉంటాయి కదా, మనం లేపలేం చూపించలేము, మగ పిల్లలు అయితే చూపిస్తాం. ఆ. అమ్మ ఈ గిన్నెలు ఎన్ని కేజీల నుంచి ఎన్ని కేజీల వరకు ఉంటాయి? అమ్మ 10 కిలోల పెరుగు వస్తుంది అందులో, ఆ. 10 కిలోల పెరుగు పెద్ద దాంట్లో. పెరుగు తెప్పాలాలు కూడా ఉన్నాయి, పెరుగు ఇవి కూడా. ఇవి ఇక్కడ వరకు. ఉమ్. ఇప్పుడు ఇంట్లో చేపల కర్రీ, బిర్యానీ అన్ని చేయాలంటే మూతతో సహా 350 అమ్ముతాం. ఇక ఖచ్చితంగా మండిగా చేసిండ్రు అనుకో, ఉంటారు కదా ఒకరొకరు, వాళ్ళకి 300కి ఇస్తాం. ఏముంది వచ్చిన పైసలన్నీ వస్తున్నాయి, ఫోన్లే ఇంకా పెద్ద మాలు ఒకటి వలిగినా మన డబ్బులు పోతాయి కదా అని ఉంచుకోవడం కన్నా ₹1 వస్తుంది కదా, వచ్చినా రాకున్నా పెట్టిన పైసలు వస్తాయి కదా అని ఇస్తాం. పెట్టిన పైసల్లో వరకు చూస్తాం ఒక్కొక్కసారి, ఎప్పటికీ కమిషన్ చూడం. మనకి ఇలా డబ్బులు కట్టాలి, బయట వాళ్ళు వస్తున్నారు, ఏదో విధంగా లాగేస్తూనే ఉంటాం. అందులో డబ్బులు కమిషన్ చూడం, మనకు డబ్బులు వచ్చేదే చూస్తాం. ఇక భగవంతుని దయ ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు లేదు. ఈ మట్టి, మనము మట్టి బొమ్మ, మనము మట్టి వాళ్ళం, అందుకే ఈ మట్టి నిడవ బుద్ధి కాదు ఇక మా ఊరకు. చాలా బాగా మాట్లాడారమ్మా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ బిజినెస్ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, తన పడిన కష్టం, ₹1 నష్టం వచ్చినా పర్లేదు, పెట్టిన డబ్బుల వరకన్నా వస్తే చాలు అని వాళ్ళు వృత్తిని నమ్ముకొని ఉన్నందుకు. అందరు సమ్మర్ వచ్చింది కదా, ఉగాది పండుగ ఎలాగో ఉంది దగ్గరలో, మనందరం కొంటాం, పెద్ద పెద్ద వాటి దగ్గర బేరం ఆడొచ్చు. వాళ్ళ కష్టాన్ని చూసి ఇలాంటి కొనే దగ్గరైనా వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.